హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ కాశ్మీర్ అంటే సొంత కలల ప్రదేశం కదా. ఈరోజు వీడియోలో హైదరాబాద్ నుండి శ్రీనగర్కి తక్కువ ఖర్చులో 6 రోజులలో ఎలా ట్రిప్ చేయాలో చెబుతాను. మరి మొదలు పెట్టేద్దాం. మొదటి రోజు హైదరాబాద్ నుండి విమానం ఎక్కి శ్రీనగర్కి బయలుదేరుదాం. ముందుగానే బుక్ చేస్తే టికెట్లు చౌకగా దొరుకుతాయి. రౌండ్ ట్రిప్ వచ్చేసి మనకు 10,000 నుంచి 12,000 లోపు సెట్ అవుతుంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాక షేర్డ్ క్యాబ్ లేదా బస్సులో దాల్ లేక్ దగ్గరికి వెళ్ళాలి. క్యాబ్ ఛార్జ్ వచ్చేసి 200 నుంచి 300 మాత్రమే ఉంటుంది. బడ్జెట్ హోటల్ లేదా హోమ్ స్టే 800 నుంచి 1000 వరకు ఛార్జెస్ ఉంటాయి. సాయంత్రం టైంలో దాల్ లేక్లో షికార్ రైడ్ తప్పక చేయాలి. సూర్యాస్తమయం సమయంలో నీటిలో పడే లైట్స్ చూస్తూ కాశ్మీర్ టీ తాగితే వావ్. రాత్రి శ్రీనగర్లో స్టే చేయాలి. డే 2 రెండో రోజు శ్రీనగర్ అందాలు చూద్దాం. మొదట మొఘల్ గార్డెన్స్, షాలిమార్ బాగ్, నిషాద్ బాగ్, చష్మే షాహీ పూలతో నిండిన గార్డెన్స్లో ఫోటోలు అద్భుతంగా వస్తాయి. తర్వాత శంకరాచార్య ఆలయం, అక్కడి నుంచి మొత్తం నగరం, దాల్ లేక్ వ్యూ చూడడం మిస్ అవ్వకండి. సాయంత్రం లాల్ చెక్ మార్కెట్లో షాపింగ్, కాశ్మీరీ షాల్స్, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు తప్పక కొనండి. బడ్జెట్ 600 నుంచి 800లో ఈరోజు సరిపోతుంది. రాత్రి శ్రీనగర్లో స్టే చేయాలి. మూడో రోజు ఉదయం ఎర్లీగా బయలుదేరండి. శ్రీనగర్ నుండి గుల్మార్గ్ దూరం సుమారు 50 కిలోమీటర్లు, 2 గంటల ప్రయాణం. షేర్డ్ క్యాబ్ వచ్చేసి 300 to 400లో దొరుకుతుంది. అక్కడ ప్రసిద్ధమైన గండోలా కేబుల్ కార్ రైడ్ తప్పక చేయండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే రైడ్ ఇది. చలికాలంలో మంచు ఆటలు, స్కైయింగ్, స్నో బైక్, స్లేడ్స్ రైడ్. సాయంత్రం తిరిగి శ్రీనగర్కి వచ్చేయండి. 4వ రోజు ఉదయాన్నే పహల్గామ్కి బయలుదేరండి. దూరం సుమారు 90 కిలోమీటర్లు ఉంటుంది. 3 గంటల ప్రయాణం. షేర్డ్ క్యాబ్ 500 నుంచి 700లో ఉంటుంది. అక్కడ ప్రకృతి సౌందర్యం మాటల్లో చెప్పలేము. బిటాప్ వ్యాలీ, ఆరు వ్యాలీ, లిడ్డర్ నది తప్పక చూడండి. అక్కడ ఒక్కరోజు గడిపితే మనసు పూర్తిగా రిఫ్రెష్ అవుతుంది. రాత్రి పహల్గామ్లో బడ్జెట్ హోటల్లో 1000లోనే స్టే చేయండి. డే 5 వచ్చేసి 5వ రోజు తిరిగి శ్రీనగర్కి వచ్చేయండి. ఇప్పుడే టైం వచ్చింది ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. రోగన్ జోష్, దమ్ ఆలో, కవ్వాటి తప్పక రుచి చూడండి. తర్వాత చివరి షాపింగ్, కాశ్మీరీ హ్యాండీక్రాఫ్ట్, వులెన్ క్లోత్స్, సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. రాత్రి శ్రీనగర్లో చివరి స్టే చేయాలి. డే 6 వచ్చేసి 6వ రోజు ఉదయం విమానం ఎక్కి హైదరాబాద్కు తిరిగి వెళ్ళండి. మొత్తం ట్రిప్ బడ్జెట్ వచ్చేసి 20,000 నుంచి 25,000 లోపే సరిపోతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటే 6 రోజుల్లో తక్కువ ఖర్చుతో కాశ్మీరీ అందాలు పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో లద్దాఖ్ ట్రిప్లో కలుద్దాం. ధన్యవాదాలు.